సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. బోనాల నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పోలీసులు భద్రతకు సంబంధించి కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, మహంకాళి ఆలయం వద్ద అత్యంత కోలాహలంగా వాతావరణం ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూ కడుతూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 7 క్యూ లైన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నాయి. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 7 క్యూ లైన్లు ఉంటే 7 క్యూ లైన్లలో కూడా భక్తులు ఏమాత్రం తగ్గకుండా క్యూ లైన్స్ అన్ని కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎంత మేర అయితే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో స్టార్టింగ్ నుంచి అమ్మవారి ఆలయం వద్ద వరకు కూడా ఈ క్రౌడ్ అంతే కంటిన్యూ అవుతుందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే గత ఏడాది కన్నా ఊహించిన దానికన్నా ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఇటు పోలీసులు సైతం ఇప్పుడు హైరాణ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సెక్యూరిటీని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో టైట్ చేశారు. సో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారంటూ కూడా పోలీసులు ముందుగానే అంచనా వేశారు. కాబట్టి అందుకు అనుగుణంగానే భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. సుమారుగా 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ఇతర పోలీస్ సిబ్బంది కూడా ఈ బందోబస్తు విధుల్లో ఉన్నారు. ప్రధానంగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులతో పాటు కొంతమంది ఇందులో పిక్ పాకెటర్స్, తర్వాత ఏదైనా పిక్ పాకెటర్స్తో పాటు మొబైల్ స్నాచర్స్, చైన్ స్నాచర్స్ కూడా ఇందులో చొరబడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ప్రధానంగా క్రైమ్ టీంలను మోహరించున్నారు. వీరంతా కూడా ఎప్పటికప్పుడు మట్టిలో ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇదొక అంశం అయితే గత ఏడాది ఆకతాయిలు పెద్ద ఎత్తున ఈ బోనాల సందర్భంగా రెచ్చిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. క్యూ లైన్లో ఉండేటటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిని అసభ్యంగా తాకడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సో ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని షీ టీమ్స్ని కూడా ఇప్పటికే మోహరించున్నారు. వీరంతా కూడా మట్టిల్లో మోహరించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు మనం చూసినటువంటి క్రౌడ్ ఏదైతే ఉందో ఈ క్రౌడ్తో పాటు భక్తులకు సంబంధించినటువంటి రద్దీ, ఆ తర్వాత క్యూ లైన్లకు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా క్రౌడ్ను అంచనా వేయగలుగుతున్నారు. భక్తులు ఎంత పెద్ద మొత్తంలో వస్తున్నారు, తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేటటువంటి అంశాల గురించి ఎప్పటికప్పుడు ఆ సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఇదొక అంశం అయితే ఎక్కడో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పక్కనే ఉన్నటువంటి మహంకాళి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం బోనాలకు సంబంధించినటువంటి తీరునంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ఇదొక అంశం అయితే ఇక ప్రధానంగా ఈసారి ఏఐకి సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసులు వినియోగించుకుంటూ ఉన్నారు. ఏఐ ద్వారా మొత్తం ఎలా సాగుతుంది, మొత్తం రద్దీ అంతా ఇదే కాకుండా భక్తులకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే అంశాల గురించి కూడా ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇక ఇదొక అంశం అయితే ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను కూడా ఈసారి బందోబస్తులో భాగంగా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలన్నీ కూడా ఇందులో అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తాయి. ఆ తర్వాత గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తాయి. అనంతరం అప్పటికప్పుడు పోలీసులకు అలర్ట్ చేసే విధంగా కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. తర్వాత ఈ కెమెరాలు కూడా అలాంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి సో అందుకు అనుగుణంగానే పోలీసులు ఈ ప్రత్యేకంగా ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను కూడా ఈసారి ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఒకసారి మనం చూడవచ్చు, ఎక్కడ చూసినా కోలాహల వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున భక్తులకు సంబంధించినటువంటి రద్దే కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం క్యూ లైన్స్ కొంతవరకు ఖాళీగా ఉన్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బయటకు వెళ్ళినా తర్వాత లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఏ సిచ్యువేషన్లో సైతం ప్రధానంగా ఇదే రద్దే కనిపిస్తుంది. ఇంతే భారీ స్థాయిలో ఆ రద్దీ కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడాను అమ్మవారి దర్శనానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా ఇప్పటికే ఆ భద్రతను టైట్ చేశారు. అప్పుడు ఈ భక్తులకు సంబంధించినటువంటి రద్దీని కూడా క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లను మాత్రం చాలా విస్తృతంగా పోలీసులు చేశారు. లక్ష్మీ, థ్యాంక్ యూ శశి. యజిష్టవహ్నితమాశోషిచానో విశ్వాద్వేషాంసి బ్రహ్మముగ్ధ్యస్మాత్ స్వాహా ఇదమగ్నివర్ణాభ్యామిదం నమః.